హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ అఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారో చాలా రోజులు అయిపోయిందండి చిన్నపాటి బ్లాగ్ చేసి నేను. సో ఈ రోజు అయితే నేను కుమార్ మసాలా పాయింట్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఏంటి ఎక్కడికి వచ్చింది అనుకుంటున్నారా? రెగ్యులర్ గా నేను షూటింగ్ వెళ్తూ ఉంటాను కదండి. ఆ కార్ ప్యాక్ అయిపోయిన తర్వాత నేను ఒక 2 days 3 days బ్యాక్ నుంచి ఇంటికి వెళ్తున్నాను అనమాట. నియర్ బై దారిలో నాకు కనిపించింది. సరే ఏంటని చూస్తే చాలా మంది ఫేస్ జనం క్రౌడ్ గా ఉన్నారు. నేను షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల చూడడానికి తినడానికి రాలేకపోయాను. సో నాకు కొంచెం టైం దొరికింది మా ఇంటి దగ్గరే. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో నేను ఈ టైంకి రావడానికి కూడా రీజన్ ఏంటంటే ఈవినింగ్ అయ్యేసరికి చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటున్నారు. ఆ టైంలో మనం తినడానికి చిన్నపాటి బ్లాగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. నేను ఏమేమి వెరైటీస్ చేస్తున్నారో అసలు ఏం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూసి టేస్ట్ చేసి మీకు కూడా అప్డేట్ అవుతుంది. ఓకే సరే. పవన్ కుమార్ అంటండి. మన ఇంటి దగ్గర, మన కాదు మా ఇంటి దగ్గరలోనే ఉంది. జస్ట్ ఒక 2 houses బ్యాక్ సైడ్ అనమాట. ఎన్ని రోజులు అవుతుంది మన పెట్టింది? సో మీకేం చేస్తాను అంటే అబ్బాయి కొంచెం బిజీగా ఉన్నాడు అనమాట. కస్టమర్స్ కూడా బిజీగా వస్తున్నారు. బట్ వాళ్ళకి అయిపోయిన తర్వాత మనం ఫాలో అవుతాం. ఓకే చెప్పాను కదండి, కొంచెం ఖాళీగా ఉన్న టైంలో అయితేనే మనం కూడా తీసేసుకోవడానికి అవుతుంది. కాదండి ఇక్కడ షాప్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 4 days. చూసారండి, నేను ఆల్రెడీ 2 days నుంచి షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే చాలా జనం ఎక్కువగా ఉన్నారన్నాను కదా. 4 days అవుతుందంట పెట్టి. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒక్కసారి పరచండి. మసాలా, వంకాయ గీ స్పెషల్, ఆలు, టమాటా కప్స్, అరటికాయ, ఎగ్, కాజు, బేల్, ఆలు పెరుగు పొడవు, ఆల్ ఐటమ్స్ పెరుగు పొడవు. సో ఇవన్నీ బజ్జీ ఐటమ్స్ అంటండి. మరి ఎందుకు మీకు చల్లగా ఉంటాయో బజ్జీ ఐటమ్స్? వేడిగా ఓకే, ఇది స్నాక్ అండి. అంటే ఈవినింగ్ టైం కాబట్టి చల్లగా ఉంటుందంట. ఇదంతా మనకి బజ్జీలు అంటే మనకి మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ టైప్ లో వీళ్ళు రెడీ చేసుకున్నారు. సో ఇదేంటంటే ఆల్రెడీ షాప్ లో దొరికేదే కదా ఇవన్నీ. మేము తయారు చేసిన కాంప్లెక్స్, అటుకులు, గుళ్ళు, ఇది కూడా మేము వేపుకున్నాం తెచ్చుకున్నాం. క్యారెట్ ఇవన్నీ మేము చూసారండి, ఆల్రెడీ మనకి మిర్చిని కూడా మాకు షాప్ లో దొరుకుతాయి కదా. మనకి ఈవినింగ్ కొంచెం వేసేదేమో అనుకున్నాము. బట్ వాళ్ళు అలా చిన్నదంటే చిన్నగా పెట్టుకున్నారు. వాళ్ళ గోనుగానే ప్రతిదీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని అన్ని తీసుకుని వచ్చి ఇక్కడ మనకి స్నాక్స్ పైన గార్నిష్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ వాళ్ళ గోనుగా తెచ్చారంటండి. చూడండి, ఇవి చూసి నేను తొందర పడిపోయి బయట నుంచి తెచ్చారని అడిగాను. బట్ కాదంట, వాళ్ళు ఓన్గా రెడీ చేశారంటండి ఇవి. సో ఓన్గా ఎంతైనా చిన్నదా పెద్దదాని షాప్ పక్కన పెడితే టేస్ట్ చాలా ఇంపార్టెంట్. బట్ వాళ్ళు చిన్నగా పెట్టిన చాలా పెద్దగా వారికి మనం కూడా బ్లెస్సింగ్ ఇద్దాం. వాళ్ళు ఎలా చేస్తారో ఒకసారి మనం చూసేసిన తర్వాత ఏం వెరైటీస్ ఉన్నాయో ఒకసారి అన్ని మనం ప్రిపేర్ చేయించుకొని ఒకసారి చూద్దాం. ఓకే సరే, మాకు ఏం వెరైటీస్ ఉన్నాయో అన్ని ఒక్కొక్క ప్లేట్ ఇచ్చేసి టేస్ట్ చేద్దాం.
దీని పేరేంటండి? ఎగ్ పెరుగు. ఓ ఎగ్ పెరగట్టండి. ఒకసారి టేస్ట్ చేసి లుక్ వేసిద్దాం. ఓకే, పెరుగు ఎక్కువ కనిపిస్తుంది టేస్ట్ కి. ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉంటుంది ఒకసారి చూడాలి. మళ్ళీ మీరు రావాలి కదా అందుకు. బాగుంది. దీని పేరు టమాటా పెరుగు. టమాటా ప్లేట్. దాని పేరు నాకు టమాటా టమాటా స్లైస్ పెరుగు. టమాటా స్పైస్ పేరు చెప్పండి. సో ఇదైతే టమాటా స్లైస్ ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. సో మమ్మీ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. టమాటా పెరుగు, టమాటా పెరుగు. టమాటా పెరుగంటండి. ఇది కూడా డిఫరెంట్ గా ఉందన్నమాట. దీని టేస్ట్ దీనికే ఉంది, దాని టేస్ట్ దానికే ఉంది. నేను ఏమనుకున్నా అంటే ఇంకా కొంచెం మిక్చర్ వేశారు కదా, అది ఒకటే ఫ్లేవర్ వస్తుంది అనుకున్నాను. అలా ఏం లేదండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఒకసారి టేస్ట్ చేశారు. ఓకే, టమాటా పప్పు. చూసారండి, ఇది కూడా ఎంత డిఫరెంట్ గా ఉందంటే టమాటా కప్పు బజ్జీ అంట. సో చాలా మంది ఏమనుకుంటారంటే రోడ్డు మీద కదా అని కొంచెం ఆ పెద్ద హోటల్కి లేదా పెద్ద పెద్దగా అంటారు. అలా ఏం కాదండి, రోడ్డు మీద కూడా చాలా చాలా బాగుంటాయి. మీకు తెలుసు కదా, ఫ్రంట్ అన్ని ఎక్కువ వచ్చేసినాయి. ఫస్ట్ అన్ని మన రోడ్డు మీద ఏది బాగుంటుంది టేస్ట్ చేస్తేనే కదా మనకి ఇష్టం. కూడా తక్కువ రీజనబుల్. దీనికి ఒక్కొక్కటి కాస్ట్ ఎంత అండి? 40 రూపీస్ అంట. చాలా నార్మల్ అనమాట. 40 రూపీస్ మనకి ఏమొస్తుంది చెప్పండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది కూడా టేస్ట్ చూద్దాము. ఇంకేంటి మరి ఈ ఫుడ్ ఎక్కడ అనుకుంటున్నారా? మా ఆంధ్ర అండి. ఆంధ్ర అంటే స్పెషల్ లేదు కదా, చాలా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఆంధ్ర అబ్బాయి అనమాట. ఆంధ్ర అంటే మాకు ఇంకొంచెం హ్యాపీ అనిపిస్తుంది. బట్ చాలా టేస్టీగా ఇవన్నీ చేయడానికి కూడా కొంచెం తెలిసి ఉండాలి. వంట కూడా బాగా ఏమంటారు ఏంటి నల్ల భీమా పానకం ఏదో చెప్తారు కదా, నాకు అది బాగా రావట్లేదు. అంత తిక్కు ఉంటే తప్పక ఇలాంటి ఐటమ్ చేయలేదు. తర్వాత బెటర్మెంట్ కూడా ఇంకా వేరే వేరే పెడతానని చెప్పారు, అవి ఇంకా కూడా కనుక్కుంది. సో ఈ ఫుడ్ అయితే మనం టేస్ట్ చేయాలి. దీని పేరు ఏంటన్నారు? టమాటా కప్లెట్. వీళ్ళు చెప్పడానికి ఏదో కొంచెం పేరు డిఫరెంట్ గా చెప్తున్నారు కానీ నా నోరు కూడా సరిపోవట్లేదు అండి. చూసారా అసలు మామూలుగా లేదు, తీసుకొని పడిపోతుందేమో అనిపిస్తుంది. చేతి తిన్నది స్పూన్ ఎందుకు అలాగే చెప్పు. చాలా బాగుందండి. ఎందుకంటే చెప్పడం వేరు, తిని టేస్ట్ చేయడం వేరు అనమాట. నేను టేస్ట్ చేశాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. డెఫినెట్ గా నియర్ బై లో మణికొండలో అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈవినింగ్ టైం ఫ్యామిలీస్ అయినా ఎవరైనా సరదాగా వచ్చి టేస్ట్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫుడ్ అయితే నేను తినలేదండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే నాకు వచ్చింది ఏదో మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, చిన్న చిన్న బజ్జీలు, పకోడీ టైప్. ఇది డిఫరెంట్ గా ఉంది, చాలా చాలా టేస్ట్ ఉంది. రీజనబుల్ ప్రైస్ అనమాట. దగ్గరలో అందుబాటులో ఎప్పుడు వచ్చేసరి టేస్ట్ చేసి దాన్ని స్పైసీగా ఉందండి. ఇంకో ఐటమ్ కూడా వచ్చింది, ఏంటో చూద్దాం. దీని పేరు మిర్చి మిరపకాయ బజ్జీ మసాలా అంటండి. ముంత మసాలా, దీని పేరు కూడా ముంత మసాలా అంటారంటే నేను వినలేదు, నిజంగా చెప్పకపోవడమే. రకరకాల ఫుడ్ తిన్నా, మా ఫుడ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ తిన్నా కానీ ముంత మసాలా తినలేదు. దీనికి అన్ని మిక్చర్స్ తోటి బాగా వేసి ఉన్నారన్నమాట. నేను ఇంకా అర్లీగా వచ్చేసాను అనమాట. ఇప్పుడు టైం ఎంత 4:30 ఎంత అవుతుంది. ఎందుకంటే నైట్ ఈవినింగ్ లో వచ్చాను అనుకోండి, మధ్య డిక్లేర్ చేయలేదు. అందుకని ప్రిపేర్ గా 1 అవర్ బిఫోర్ వచ్చి నాకు నచ్చిన ఫుడ్ టేస్ట్ చేద్దామనేసి ఒక్కసారి వచ్చాను అనమాట. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఒకదాన్ని మించి ఒకటి ఉందండి. మిక్చర్స్ అన్ని ఉన్నా కూడా ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ వేరేగా ఉంది. చూసారా, నేను మొత్తం అన్ని పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ తినేసి కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. మీకు తెలుసు కదా ఆల్రెడీ ఫుడ్ ఎలా తింటాను, నాకు ఫుడ్ చాలా ఇష్టం. సో ఒక్కొక్క ప్లేట్ కాన్సెప్ట్ ఇంకా ఇది మీకు చాలా టైం ఉంది కదా. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. బాగుంది కాబట్టి ఎక్కువ తింటున్నాం. ఎందుకంటే బాగోకపోతే నేను ఎవరికి చెప్పలేను కదా. ఫస్ట్ టేస్ట్ బాగుంది కాబట్టి, రీజనబుల్ ఉంది కాబట్టి అందరూ చక్కగా వచ్చి టేస్ట్ చేయాలి. ఇది వంకాయ పెరుగు. చాలా డిఫరెంట్ గా చాలా చాలా వెరైటీస్ చేశారండి. 5 వెరైటీస్ అన్నమాట. ఇది వంకాయ వంకాయ పెరుగు. మనకి గుత్తి వంకాయ కూర వండుకుంటాము, అలాగే వంకాయ బజ్జీ కామన్ గా చేస్తాం. ఇది వంకాయ బజ్జీ అంటండి. చుట్టూ పెరుగు వేసుకొని చాలా టేస్టీగా ఉంది, చూడడానికి కలర్ఫుల్ గా ఉంది. దీన్ని కూడా పట్టుపట్టేద్దాం, తగ్గేది లేదు అసలు. మనం అసలు హలో ఆల్రెడీ మీకు ఎన్నో వీడియోస్ చెప్పాను, వంకాయలు అంటే నా ఫేవరెట్, ఊరి నుంచి కూడా తెప్పించుకుంటాను. నాకు ఎవరైనా తెచ్చి పెడతారండి. నా వంకాయ బజ్జీ వచ్చేస్తుంది అన్నమాట. చూడాలి
మీరు ఎలా ప్రిపేర్ చేసేవారు ఆయన మాటల్లో అడుగుతారు. పేరేంటి? ఆయన పేరు పవన్ కుమార్ అంటే మీరు ఎప్పుడు 4 days ఎలా వస్తున్నారా? పబ్లిక్ వస్తున్నారా మీరు? ఓ బందర్ అండి, బందర్ నుంచి వచ్చి ఎక్కడుంటారు? మేమున్నా కొంచెం ముందే ఉంటుందా? అల్కాపూర్ కాలనీ లో ఉంటుందంటే అక్కడి నుంచి ఇక్కడ కొంచెం మ్యాక్సిమం చెప్పాలంటే 1-2 kilometers ఉంటుంది. వచ్చేసింది. ఆయన రారు, ఆయన దూరంగా ఉన్నారు అనమాట. ఈ అమ్మాయి మీకేమో కింద ఓకే. అంటే ఆ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరు కంప్యూటర్స్ అనుకుని పెట్టుకున్నారు అనమాట. సో మీరైతే డెఫినెట్ గా అందుబాటులో ఉన్న ఎవరైనా సరే వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంది. మనకి పూర్తి కాస్ట్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత పొడిగేస్తారు. మీరు తెలుసు టేస్ట్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ చూడండి టేస్ట్ ఉంది, రీజనబుల్ ఉంది కాబట్టి మీరు డెఫినెట్ గా ఒక్కసారి మీ మనకి కుక్కలు కూడా నేర్పాయి అనమాట. ఆల్రెడీ ఇక్కడ రాఘవేంద్ర హోటల్ కూడా ఉంది. అది కూడా ఎంత టైం పడుతుంది ఒక్కొక్క ఐటమ్ కి? ప్రిపేర్ చేస్తున్నాం. ఇవన్నీ ఎక్కడ తయారు చేసుకుని వస్తారు? ఇవన్నీ మనకి సో ఇంటి దగ్గర మనకి ఏమేమైతే కొంచెం ఫ్రై చేసుకోవాలో రోస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కదా మనకి టైం తీసుకుని కట్ చేసుకొని డెకరేట్ చేసుకోవాలి. 2-5 minutes అయిపోతుంది. చూసాక నేనైతే 5 ప్లేట్లు రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. సో మీరైతే ఈ షాప్ బాగా తెలిసి వెళ్ళాలని మంచిగా పేర్కొన్నాను. ఎందుకనంటే ఒకటి ఆంధ్ర ఫుడ్ ఫేమస్, తర్వాత స్నాక్స్ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఒకటి నుంచి చాలా టేస్టీ ఉంది. మాకైతే అందుబాటులో ఉంది. మాకు ఏదైనా ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ అందరూ రిలేషన్ ఉన్నారు, మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సజెషన్ చేస్తాను. దీనికి సంబంధించింది ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ అయినా ఏదైనా డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ అందుబాటులో ఉన్న వాళ్ళు చూడండి, ట్రై చేయండి. ఎవరికైనా సజెస్ట్ చేయండి. సో ఇంకా జనరల్ గా సెలబ్రిటీస్ అనే వాళ్ళు అంత ఈజీగా ఇంత పబ్లిక్ లోకి రారు. ఇట్స్ లైక్ రష్ ఏరియా అనమాట. అవును. సో మీరు చూసి అన్న వాళ్ళు సజెస్ట్ చేశారని వచ్చారు. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత చిన్న బిజినెస్ సపోర్ట్ చేశారంటే నిజంగా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్. టేస్ట్ ఎక్కడున్నా మనం నచ్చిన కాడికి డెఫినెట్ గా వెళ్ళాలి, ఎవరైతే ఆదరించాలని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టాలని ఒక ఐడియా వచ్చి వేరే నుంచి వచ్చిపోతే ఇక్కడ ప్రిపేర్ చేసి మనకి మంచి టేస్ట్ నుంచి అందించాలని ఒక థాట్ రావడం లేదు. తర్వాత ఎక్కడ పెట్టడం కూడా కాకుండా వాళ్ళు కూడా మెయిన్ సెంటర్ కదా. మీకు కొంచెం ముందుకైతే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, లక్ష్మీ సుగం చేస్తుంది. నాశనంగా నిలవలేదన్నమాట. డైరెక్ట్ ప్లేస్ లో ఇంతవరకు ఏమి లేదు. రెస్టారెంట్ అయినా అలాగే మంచి ఫుడ్ దొరికింది. వేరే ఎక్స్ప్లెయిన్ ఐటమ్స్ కదండి, ఓన్లీ స్నాక్స్ డిఫరెంట్ 5 ఐటమ్స్ చేస్తున్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అయ్యండి, మా ఊర్లో నుంచి తీసుకొస్తాము. ఓకే, ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక మీరు మేమే ఇస్తాం, మీకు సపోర్ట్ చేస్తాము. అవునా? ఓ సూపర్ అండి. మీకు లోకల్ నెయ్యి అయితే మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను, నెయ్యి కూడా నేను బయట తెచ్చుకుంటానండి. సో ఇది బందర్ నుంచి వచ్చిన స్పెషల్ నెయ్యి అనమాట. దీన్ని కూడా మనం టేస్ట్ చేసేస్తాం. దీంతో ఏదైనా ఐటమ్ తయారు చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి అప్పుడు వీళ్ళకి బాగుందా లేదని క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. ఓకే, బాగుంటే మనం ఆర్డర్ చేద్దాం, బాగుందని లైక్ చేసుకోండి. ఓకే, తెలుస్తుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కలిసి మీకు కొత్త మర్చిపోవద్దు. విజయ్ స్టార్ ఆఫీషియల్.